హలో అండ్ వెల్కమ్ టు ఎస్కేపీ షాట్స్. నెక్స్ట్ జెన్ పోరిది. ఎందుకంటే శుభ్మన్ గిల్ అటువైపు, రుతురాజ్ గైక్వాడ్ ఇటువైపు, ఇద్దరికిద్దరు కూడా వాళ్ళ ఫ్రాంచైజీలకి మొదటిసారి ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. అండ్ ఈ రెండు ఫ్రాంచైజీలే లాస్ట్ టైం ఫైనల్స్లో కూడా పోటీ పడ్డాయి. బట్ సమీకరణాలు మారాయి. అండ్ అక్కడ ఆ ఫైనల్కి తీసుకెళ్లిన కెప్టెన్ ఇప్పుడు లేడు. అండ్ గుజరాత్ టైటన్స్ టీం ఎలా సన్నద్ధమై వస్తూ ఉన్నారు, బ్యాక్ టు బ్యాక్ మ్యాచెస్ ఒకరోజు వ్యవధిలో, అది కూడా. సో ఎలా ఉండబోతుంది ఈ మ్యాచ్, ఈ కాంటెస్ట్ ఎలా ఉండబోతుంది, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా గుజరాత్ టైటన్స్ గురించి మాట్లాడదాం. గుజరాత్ టైటన్స్ 168 వంటి ఒక తక్కువ టార్గెట్ని ఆన్ దాట్ పిచ్ డ్యూ పడుతూ డిఫెండ్ చేయగలిగారు. దాని ప్రధానమైన కారణాలు ఎవరు అంటే రషీద్ ఖాన్, సాయి కిషోర్, ఆ తర్వాత మోహిత్ శర్మ అండ్ ఉమేష్ యాదవ్. వీళ్ళ నలుగురు కూడా అద్భుతమైన రీతిలో బౌలింగ్ చేయగలిగారు. అఫ్కోర్స్ లాస్ట్లో స్పెన్సర్ జాన్సన్ కూడా బాగా వచ్చాడు, ఉమేష్ యాదవ్ కూడా లాస్ట్ ఓవర్ బాగా వేసాడు. కానీ ప్రధానంగా మనం మాట్లాడుకోవాల్సింది 12 ఓవర్లపై సాయి కిషోర్, రషీద్ ఖాన్ అండ్ మోహిత్ శర్మ. అండ్ ఇందులో ఇద్దరు, సాయి కిషోర్ అఫ్ కోర్స్ వాజ్ అ సిఎస్కే ప్రోడక్ట్, మోహిత్ శర్మ అఫ్ కోర్స్ వాజ్ సిఎస్కే ప్రోడక్ట్. సాయి కిషోర్ ఇన్ఫాక్ట్ వాజ్ అన్ అకాడమీ ప్రోడక్ట్ ఆల్సో. సో వాళ్ళిద్దరు మళ్ళీ చెన్నైకి అగేన్స్ట్గా ఆడబోతున్నారు. అలాగే వీళ్ళిద్దరి మధ్య రైవలరీ మనం మాట్లాడుకుంటే కనుక ఆ ఫస్ట్ 3 సార్లు జీటీ వర్సెస్ సిఎస్కే మ్యాచ్లో జీటీఏ గెలిచింది. కానీ ఆ తర్వాత సిఎస్కే గాట్ ద బెటర్ ఆఫ్ దెమ్. లాస్ట్ ఇయర్ మనం చూసే ఏం జరిగిందో. సరే, ఆ ఫైనల్ అనేది లాస్ట్ బాల్లో గెలిచారు. బట్ ఇక్కడ జీటీలో ఏం జరగాలి, సమీకరణాలు ఏమన్నా మారాలా, లేదంటే ఇదే టీం సరిపోతుందా అనే ఆలోచనలో ఉంటారు. చెన్నై వికెట్ అనేది ఆర్సీబీ వికెట్ లాంటిదే వచ్చింది అంటే కనుక ఈ పర్ఫెక్ట్ లైనప్ సరిపోతుంది. ఒకవేళ కొంచెం స్లోగా స్పిన్నింగ్ వికెట్ వచ్చింది అంటే కనుక వాళ్ళు ఆలోచిస్తారు, నూర్ని ఏమైనా ఇంక్లూడ్ చేద్దామా స్పెన్సర్ జాన్సన్ ప్లేస్లో అనే ఆలోచనలో పడతారు. ఎందుకు అంటే కనుక మీకు అజ్మత్ ఫాస్ట్ బౌలింగ్ వేస్తున్నాడు, ఆ తర్వాత మోహిత్ వేస్తున్నాడు బాగా. అజ్మత్ కూడా మంచి కాంట్రిబ్యూషన్ చేశాడు ఆ మ్యాచ్లో. అజ్మత్, మోహిత్ అండ్ ఉమేష్ వేస్తూ ఉన్నారు. స్పెన్సర్ కాకుండా వాళ్ళు కనుక నూర్ అహ్మద్తో వెళ్తే ఇంకా 3 పేస్ 3 స్పిన్ అటాక్, ఒక సాలిడ్ బౌలింగ్ అటాక్ ఉంటుంది వాళ్ళ ఆలోచన. ఒకళ్ళు అవసరం అనుకుంటే కనుక ది ఆల్రెడీ హ్యావ్ విజయ్ శంకర్ లాంటి పర్సన్ యూ కెన్ కమ్ అండ్ ప్లే. అతను కూడా తమిళనాడు క్రికెట్కి చెందినవాడే, చేపాక్ స్టేడియం గురించి అతనికి బాగా తెలుసు. సో ఈ ఆలోచనలో ఈ ఒక్క చేంజ్ ఏమైనా చేస్తారా అనేది చూడాలి. ఐ థింక్ షారుఖ్ ఖాన్ అతను ఆడుతున్నాడు, అతను కూడా సిఎస్కే అకాడమీ ప్రోడక్టే, టీఎన్పిఎల్ నుంచి వచ్చాడు, తమిళనాడు నుంచి వచ్చాడు. అతన్ని కూడా ఆడించే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి, జస్ట్ ఇన్ కేస్ నెసెసరీ ఉంది అనుకుంటే కనుక. సో శుభ్మన్ గిల్ అండ్ వృద్ధిమాన్ సాహా వాళ్ళు స్టార్ట్ చేస్తారు. అండ్ దెన్ యూ కెన్ హ్యావ్ అజ్మత్, ఒమర్జాయిని తీసుకొని రావచ్చు. ఆ తర్వాత మళ్ళీ నంబర్ 5 దే కెన్ గో విత్ డేవిడ్ మిల్లర్. అండ్ ఇక్కడ నంబర్ 4లో, నంబర్ 6లో వాళ్ళు చక్కటి, ఇన్ఫాక్ట్ నంబర్ 3లో సాయి సుదర్శన్ ఎలాగో ఉన్నాడు. అతను కూడా సిఎస్కే అకాడమీ ప్రోడక్ట్, తమిళనాడుకి చెందిన ప్లేయర్, తమిళనాడు క్యాప్టెన్. సో అతను కూడా ఉన్నాడు అక్కడ. సో నంబర్ 3 సాయి సుదర్శన్ కెన్ బి ఇంపాక్టెడ్ కావాలనుకుంటే. ఆ తర్వాత అజ్మత్, ఒమర్జాయ్, తర్వాత డేవిడ్ మిల్లర్. అండ్ ఆ తర్వాత యూనిట్ ఆఫ్ స్ట్రాంగ్ హిట్టింగ్ బేస్ కాబట్టి అటు మీరు షారుఖ్ ఖాన్, తెవాటియా, రషీద్ ఖాన్తో వెళ్తారనేది చూడాలి. తెవాటియా ఆల్సో డిడ్ వెల్. లాస్ట్లో ఆ 168 దాకా రావడానికి తెవాతియా కాంట్రిబ్యూషన్ కూడా చాలా గట్టిగానే ఉంది. సో అతన్ని కూడా మనం మర్చిపోకూడదు. అండ్ ఇటువంటి టఫర్ కండిషన్స్లో అతను బాగా ఆడగలడు కూడా. సో రషీద్ ఖాన్ అట్ నంబర్ 8. అండ్ ఆ తర్వాత యూ కెన్ హ్యావ్ నూర్ అహ్మద్ అండ్ ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ని పెట్టుకోవచ్చు మీరు, రైట్. అలాంటి ఒక ఆప్షన్ సాయి కిషోర్ అండ్ అలాగే మీరు ఉమేష్ని పెట్టుకుని ఇంపాక్ట్ సబ్గా మోహిత్ శర్మని తెచ్చుకోవాలంటే టీం బాగుంటుంది. బట్ ఈ టీంతో వెళ్తారా ఏంటి ఆలోచన అనేది వాళ్ళకు ఉంటుంది. అభినవ్ మనోహర్ సదరంగానే లాస్ట్ మ్యాచ్లో కూడా పక్కన పెట్టారు, సబ్స్టిట్యూట్గా వచ్చాడు. సబ్స్టిట్యూట్గా వచ్చి క్యాచ్ కూడా పట్టుకున్నాడు, బట్ అతను పక్కన పెట్టారు. ఐ థింక్ దే విల్ గో విత్ దిస్ లైనప్ ఏమో అనిపిస్తాం. సిఎస్కే ఆన్ ది అదర్ హ్యాండ్ చేంజెస్ చేయరు, చేంజ్ చేయాల్సిన అవసరం లేదు వాళ్ళకి. ఎందుకంటే ఆ టీం పర్ఫెక్ట్గా బాగా బౌలింగ్ చేయగలిగింది. మీకు ముస్తఫిజుర్ అద్భుతమైన రీతిలో రాణించాడు ఆ మ్యాచ్లో, పవర్ ప్లేలో కూడా వాడాడు రుతురాజ్ గైక్వాడ్ అతన్ని. అండ్ కొంతమంది విశ్లేషకులు చెప్పారు కూడా ధోని ఉండుంటే అతను లేట్గా తీసుకొచ్చాడు రుతురాజ్ కాబట్టి అతన్ని ముందు వాడాడు అని. వాట్ ఎవర్ ద సీన్ ఇస్, ముస్తఫిజుర్ చెన్నై సూపర్ కింగ్స్కి మంచి రిజల్ట్స్ అనేవి చేకూర్చాడు. ఒకటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే జడేజా బాగా వేస్తాడు, కానీ జడేజాకి సపోర్ట్గా వికెట్ టేకింగ్ బౌలర్ రావాలి. సో తీక్షణ సరిపోతాడా, లేదంటే కనుక షుడ్ దే గో విత్ మిచెల్ శాంట్నర్ అనే ఆలోచన ఉంటుంది. బట్ మ్యాచ్ గెలిచారు కాబట్టి ఐ డోంట్ థింక్ వాళ్ళు మళ్ళీ చేంజెస్ చేస్తారు. ఇంకా బ్యాటింగ్ లైనప్లో మీకు రచిన్ రవీంద్ర చాలా బాగా ఆడాడు, డారెల్ మిచెల్ చాలా బాగా ఆడాడు, రహానే కూడా చాలా బాగా ఆడాడు. దూబేని ఇంపాక్ట్ ప్లేయర్గా వాడారు, రిజ్వీన్ పెట్టుకున్నారు వాళ్ళ టీంలో. ప్రాబబ్లీ అది దట్ క్యాన్ చేంజ్ ఏమో అనిపిస్తోంది ఇదే సర్ఫేస్ ఉంటే. లేదు కొంచెం స్పిన్నింగ్ సర్ఫేస్ ఉంది అంటే రిజ్వీ కొంచెం స్పిన్ కూడా వేయగలడు కాబట్టి ఆ ఆలోచన కూడా పెట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. T20 వరల్డ్ కప్ పర్స్పెక్టివ్ నుంచి దూబే బౌలింగ్ వేయడం చాలా ఇంపార్టెంట్. తను బ్యాటింగ్తో ఎలాగో బాగానే చేస్తూ ఉన్నాడు. మరి ఆ యాంగిల్లో ఏమన్నా ఆలోచిస్తారా అనేది
ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ బెట్ ఇక్కడ సిఎస్కే తరఫు నుంచి. టీమ్స్ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉన్నాయి, ఎక్కడ కూడా పెద్ద మార్పులు జరిగిపోతాయని చెప్పడానికి ఏమీ లేదు. కానీ అందులో కొన్ని ఇంట్రెస్టింగ్ బ్యాటిల్స్ ఉండబోతున్నాయి. ఆ బ్యాటిల్స్ గురించి మనం మాట్లాడుకుందాం. దీపక్ చహర్ వర్సెస్ శుభ్మన్ గిల్. ఇనిషియల్గా స్వింగ్ జరుగుతున్నప్పుడు శుభ్మన్ గిల్ ఎట్లా కౌంటర్ అటాక్ చేస్తాడు, లేదా కౌంటర్ అటాక్ పని సహాకు అప్పచెప్పి అతను వెయిట్ చేసి ఆడతాడా, ఇది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉండబోయే ఒక అంశం. అలాగే ఆ తర్వాత ముస్తఫిజుర్ వేస్తున్నప్పుడు మిల్లర్ ఆడుతున్నాడంటే డెత్ ఓవర్స్లో. ముస్తఫిజుర్ డెత్ ఓవర్స్లో కొంచెం ఒక ఓవర్లో బాగానే పరుగులు తిన్నాడు. సో మిల్లర్కి వేస్తున్నప్పుడు, రషీద్కి వేస్తున్నప్పుడు ఆ బ్యాటిల్ అనేది ఎలా ఉంటుంది ముస్తఫిజుర్ అనేది, అది కూడా ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. అండ్ ఇంకోటి సిఎస్కే తరఫు నుంచి మనం మాట్లాడితే జడేజా బౌలింగ్ వేస్తున్నప్పుడు ఈ సాయి సుదర్శన్ కానివ్వండి, ఉమర్ జాయ్ కానివ్వండి, వీళ్ళందరూ ఆ మిడిల్ ఓవర్స్లో బ్యాటింగ్ చేస్తారు కాబట్టి ఆ బ్యాటిల్ అనేది ఎలా ఉంటుంది కూడా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఆన్ ద ఫ్లిప్ సైడ్ ఇటువైపు మనం మాట్లాడుకుంటే కనుక డెఫినెట్లీ రషీద్ ఖాన్ బౌలింగ్ వేస్తున్నట్టు రషీద్ ఖాన్ వర్సెస్ డారెల్ మిచెల్ మిడిల్ ఆర్డర్లో వేస్తాడు కాబట్టి ఒక డారెల్ మిచెల్ ఒక శివం దూబేను, ఆ బ్యాటిల్ చాలా చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. రషీద్ ఖాన్ వర్సెస్ శివం దూబే స్పిన్నర్స్ శివం దూబే వేయడానికి ఆలోచిస్తారు. అండ్ దట్ మైట్ బి ది రీజన్ 100 మంది కొంచెం ఆలోచించొచ్చేమో. 100 మంది వచ్చి స్పిన్ను అక్కడ దూబే ఉన్నాయంటే కొట్టేస్తాడు, ఇదెందుకు గోలా అనుకొని కూడా ఆలోచనలోకి వెళ్ళచ్చు. సో రషీద్ ఖాన్ వర్సెస్ శివం దూబే అనేది చాలా 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 ఇంట్రెస్టింగ్ బ్యాటిల్ లాగా కనిపిస్తోంది. ఒకవేళ ఫినిషింగ్ స్టేజెస్ దాకా వచ్చిందంటే మోహిత్ శర్మ వర్సెస్ జడేజా / ధోని. మోహిత్ అండ్ ధోని 2018 IPL 2018 అండ్ టు అన్ ఎక్స్టెంట్ 2019 IPLలో కూడా ధోని వాజ్ ఇన్ టెరిఫిక్ ఫార్మ్ విత్ బ్యాట్. అక్కడ పంజాబ్ కింగ్స్ ఒక మ్యాచ్లో మోహిత్ శర్మ డిఫెండెడ్ ధోనికి అగేన్స్ట్గా. సో ఆ బ్యాటిల్ కూడా కనిపించే అవకాశం ఉంది. మోహిత్ శర్మ వర్సెస్ ధోని, మోహిత్ శర్మ వర్సెస్ జడేజా సంగతి తెలిసింది ఏం జరిగిందో లాస్ట్ టైం ఫైనల్లో, అది కూడా ఒక ఇంట్రెస్టింగ్ ఛాలెంజ్ బ్యాటిల్ లాగా కనిపిస్తుంది. ఫేవరెట్స్గా ఎవరు బరిలోకి దిగబోతున్నారు? ఇట్ ఇస్ చెపాక్ అండ్ డెఫినెట్లీ ఇట్ హ్యాస్ టు బి చెన్నై. ఎందుకంటే చెపాక్లో అంటే హోమ్ గ్రౌండ్లో ఒక టీం అద్భుతమైన రీతిలో ఆడి విన్నింగ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉండి డామినేట్ చేసింది అంటే దట్ ఈస్ చెన్నై సూపర్ కింగ్స్. ఓన్లీ ముంబై ఇండియన్స్ మాత్రమే వాళ్ళకి చెపాక్లో కొన్ని విజయాలు వాళ్ళకి వచ్చాయి, కానీ మిగతా ఏ టీం కన్నా కూడా ఆ స్థాయి విజయాలు రాల. సో ఫేవరెట్స్గా చెన్నై సూపర్ కింగ్స్ బరిలోకి దిగుతారు. లాస్ట్ మ్యాచ్లో కూడా మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఇట్ వాస్ బ్రిలియన్స్ ఆఫ్ బౌలర్స్. గుజరాత్ టైటన్స్కి ఎప్పుడు కూడా బ్రిలియన్స్ ఆఫ్ బౌలర్సే ఉండింది వాళ్ళ టోర్నమెంట్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి. బట్ వాళ్ళ బ్యాటర్స్ కొంచెం ఇంకా పుష్ అనేది రావాలి వాళ్ళ దగ్గర నుంచి. అండ్ దానికి శుభ్మన్ గిల్ విల్ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. ఎలాగైతే శుభ్మన్ గిల్ లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్ అని మాట్లాడుతుంది, ఎందుకంటే ఓపెనింగ్ బ్యాటింగ్ చేస్తాడు కాబట్టి రుతురాజ్ గైక్వాడ్ కూడా విల్ హ్యావ్ టు లీడ్ ఫ్రమ్ ద ఫ్రంట్. అందుకే వీళ్ళిద్దరికి కూడా ఒక చిన్న రైవలరీ అనేది చిగురిస్తుంది. అటు గిల్ ఇటు రుతురాజ్ని పెట్టి వాళ్ళ బ్యాటింగ్ స్టైల్స్ని కంపేర్ చేయడం ఆల్రెడీ మొదలుపెట్టారు లాస్ట్ IPLలోనే. ఇప్పుడు వాళ్ళిద్దరు క్యాప్టెన్లు కూడా అయ్యారు. సో ఐ థింక్ ఆ రైవలరీ బేట్ని కూడా పాస్ అయ్యింది. ఒకప్పుడు రైవలరీ అనగానే పెద్ద పెద్ద వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నారు, ఆ ముగ్గురు ఇప్పుడు క్యాప్టెన్సీ కూడా చేయట్లేదు. సో అటువంటి పరిస్థితుల్లో నెక్స్ట్ జెన్ క్యాప్టెన్సీ రైవలరీ అని చెప్పేసి ఇక్కడ శుభ్మన్ గిల్ అండ్ రుతురాజ్ గైక్వాడ్ కూడా ఆ ఒక కోణాన్ని కూడా వీళ్ళు తీసుకొచ్చారు, అలంకరించారనే చెప్పాలి. ఒక రకంగా బ్రాడ్కాస్ట్ చేసుకొచ్చి మాట్లాడితే ఫ్యాన్స్ కూడా దానికి బాగా దోహదం పలికారు. సో చెన్నై విల్ స్టార్ట్ as ఫేవరెట్స్, బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళు రిలాక్స్ అవ్వడానికి లేదు. RCBకి అగేన్స్ట్గా ఏమైందంటే దర్ బౌలర్స్ డిడ్ రియలీ వెల్. అటు గుజరాత్ టైటన్స్ బౌలర్స్ కూడా దే కెన్ డూ రియలీ వెల్. సో ఇద్దరు వైపు బౌలర్స్ బాగున్నారు కాబట్టి బెటర్ బ్యాటింగ్ సైడ్ విల్ విన్. బెటర్ బ్యాటింగ్ సైడ్ ఆన్ పేపర్ ఇస్ చెన్నై సూపర్ కింగ్స్. అందుకే వాళ్ళని ఫేవరెట్గా అంటున్నాం. ఆఫ్ కోర్స్ హోమ్ అడ్వాంటేజ్ కూడా వాళ్ళకి కలిసి వచ్చింది. డ్యూ అనేది అంతగా అహ్మదాబాద్లో కనిపించింది కానీ చెన్నైలో కనిపించలేదు. సో చెన్నైలో ఏమైనా డ్యూ వస్తుందో చూడాలి. లేదన్నా కూడా ద పిచ్ విల్ గెట్ బెటర్ అని చెప్తున్నట్టు మాట్లాడుతున్నారు. సో టాస్ గెలిచిన వాళ్ళు ఫీల్డింగ్ తీసుకునే అవకాశాలు కూడా గట్టిగానే కనిపిస్తున్నాయి. ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ మ్యాచ్అప్ ఈ యొక్క మ్యాచ్అప్ అనేది. అండ్ చూద్దాం ఎలా ఉండబోతోంది ఏంటి పరిస్థితి అని చెప్పేసి. విల్ ధోని గెట్ టు బ్యాట్ అనేది ఫైనల్ క్వశ్చన్. ధోని ఫస్ట్ మ్యాచ్లో బ్యాటింగ్ అయితే చేయలేదు, ఈ మ్యాచ్లో కూడా డౌటే చేయడం, అన్లెస్ వికెట్లు చాలా టపటపా పడిపోతే తప్ప ధోని బ్యాటింగ్ వచ్చే అవకాశాలు కనిపించట్లా. ఎందుకంటే అతను కొడుతున్నాడు నెట్స్లో వాటిలో బాగానే ఆడుతున్నాడు, కానీ ఈ ఫీల్స్ దట్ అతనికన్నా బెటర్ బ్యాటర్స్ ఉన్నారు. ఒకవేళ అంతగా నెసెసిటీ ఉంటే కనుక లాస్ట్లో వస్తా బ్యాట్ ఊపేస్తా అనే ఆలోచన ఉన్నాడు. బట్ ఇక్కడ కలిసి వచ్చే అంశం ధోనికి ఏంటంటే ఇండియన్ బౌలర్స్ ఉన్నారు, విల్ బౌల్ విత్ డెత్. అటు మోహిత్ కానీ ఇంకా కుదరకపోతే ఉమేష్ కానీ. సో వీళ్ళిద్దరు ఉన్నారు కాబట్టి ధోని మైట్ థింక్ సరే వద్దాం చూద్దాం ఏంటి పరిస్థితి అని చెప్పేసి.